హాయ్ అండి. అమ్మమ్మ నాయమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఇదిగోనండి నా టమాటా మొక్కలు బాగున్నాయి. గిన్నెలల్లే చక్కగా బుట్టలల్లే బాగా వచ్చినాయి. పూత కూడా వచ్చేసిందండి, అప్పుడే బాగుంది. కాకపోతే ఈ చల్లగా ఉన్న నాళ్ళు బాగానే ఉంటుందండి. బాగా ఎండలు బాగా ముదిరే కొద్దీ అవి పూత రాలిపోయి కాయలు ఎక్కువ కాయవు. మన మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా సొరబీర పొట్ల కాకరలు అవి కూడాను మనకి సమ్మర్లో ఎక్కువ కాయలు ఏం కాయవు. వింటర్ చలి వచ్చినప్పటికే కాస్తాయి. కాకపోతే ఇవేమన్నాను ఎక్కువ చెట్లు బాగానే ఎదుగుతాయండి. టమాటాలు బాగా చక్కగా 5 feet పైన చక్కగా పెరుగుతాయి. వైడ్గా బాగా వస్తాయి, నవనవలాడుతూ బాగుంటాయి. కానీ కాయలైతే పూతైతే రాలిపోయి కాయలైతే కాయవన్నమాట. పోనీ అన్ని చెట్లు అంతేలే అనుకోవటానికిను మిగతావి ఏంటంటే మనకి హామ్ చేయవు. ఇదేంటంటే దీనికి ఈ టమాటాకి చక్కగా పురుగులు వస్తాయండి. ఇప్పుడు ఇదే మనకి కోల్డ్ ఏరియాల్లో మనకి అట్లా పురుగులు బాగుంటుంది అన్నమాట. ఇది బోస్టన్ అంటే, ఒహాయో అంటే, అటు కాలిఫోర్నియా సైడు విపరీతంగా బంచెస్ బాగా కాస్తాయండి. అదే మనకి సమ్మర్ వెదర్కి ఏంటంటే వాటికి పురుగులకి చల్లగా ఆకులు అడుగున చక్కగా జారుతాయండి. అంతంత లావు పురుగులు ఏలేడేలేని ఉంటాయండి, క్యాటర్ పిల్లర్స్. వేడికి టమాటా చెట్లకి ఆకులు అడుగున మంచి సువాసన వస్తే బాగుంటాయి కదండి టమాటా చెట్లు. వాటి అడుగున చక్కగా చేరి ఉంటాయి అన్నమాట. మనకి అడుగున అవి ఆ క్యాటర్ పిల్లర్స్ పెట్టి రెట్టని బట్టి మనం గుర్తుపట్టాల్సిందే, వీటి పురుగు పట్టింది కామాసని. అవి వాటికి వచ్చి ఊరుకోవు, పక్కనున్న టమాటాలకి చిక్కుడికి బంతి మొక్కలకి అన్నిటికీ పాకుతాయి అన్నమాట. ఇక అందుకని నాకు భయం అండి. అసలు ఒక్కో చెట్టుకి 20-30 అలా ఎక్కువ వచ్చేస్తాయండి. అవి వచ్చేసి వాటికి అవి కాకుండాను పక్కన చెట్లకు అన్నిటికీ వస్తాయి. నాకు అది పెద్ద భయం అన్నమాట. అంటే ఇప్పుడు నేనే కాపిచ్చాను స్ప్రింగ్ఫీల్డ్లో, డాలస్లోనూ నేనే ఇబ్బంది పడ్డాను. అందుకని మీకు చూపిస్తానండి నేను అక్కడ నాకు బంచెస్ ఎలా కాసినాయో, డాలస్లో క్యాటర్ పిల్లర్స్ ఎలా వచ్చినాయో చూపిస్తానండి. మీకు ఆ ఫోటోలు వీడియోలు కూడా పెడతాను. కానీ ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. నేనైతే ప్రమోట్ చేయలేను, మీ ఇష్టము, మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇదిగోనండి, మేము మిస్సౌరీ స్ప్రింగ్ఫీల్డ్లో ఉన్నప్పుడు మాకు ఇలా కాసినాయండి గుత్తులు. ఏ బంచికైనా అన్ని కాయలు తక్కువ ఉండేవి కాదనమాట. అది అందుకని కోల్డ్ ప్లేసెస్లో బాగానే కాస్తుందండి. ఇది మన డాలస్కి వచ్చేటప్పటికి ఇదిగోనండి మేము ఇట్లా ఇబ్బంది పడ్డాం. అన్ని పురుగులు అలా క్యాటర్ పిల్లర్స్ అండి, పెద్దవి. అందుకని నాకు ఇష్టం ఉండదు. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. మీకు ఇష్టమైతే మీరు పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ప్రమోట్ చేయనండి.